Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనము చదువుదాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యము వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినటానికి మేము ఇష్టపడుచున్నాము. నిత్య జీవపు మాటలై ఉన్నాయి ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, ఈ గడియ వాక్యం ఇవ్వమని, కూడి వచ్చిన బిడ్డలతోనూ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రియమైన బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. సీమోన్, ఇది ఇటువైపు తిప్పవా, తలుపుకెళ్ళ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మనం చూస్తున్నాం. 4వ అధ్యాయము 1వ వచనం ఏం సెలవిస్తుందంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు? ఈ సంగతులు అంటే ఏ సంగతులు? పాస్టర్ గారు ఈ సంగతులని అక్కడ రాశారు. ఈ సంగతులే పాస్టర్ గారు. అదే ఈ సంగతులు అంటే ఏ సంగతులు? అంటే మనం చూసినట్లయితే 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు. ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న సంగతులు ఏమున్నాయి? 1, 2, 3 అధ్యాయాల్లో సంఘకాలాలు ఉన్నాయి. యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మొత్తము 7 సంఘకాలాలు ఇవ్వబడ్డాయి. యోహానుకి నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమని దేవుడు యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడాడు. మరి అన్నాడా? అంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ వచనాలు ఉన్నాయి. నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే. ఎవరు అతడంటే? ఎవరు? హల్లెలూయా. అతడంటే ఎవరండి? యోహాను. అంటే యోహాను యేసుక్రీస్తు రాకడను చూస్తాడని, యేసుక్రీస్తు రాకడ వరకు జరిగే సంగతులన్నీ యోహానికి దేవుడు చూపిస్తూ రాశాడు. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయములో 7 సంఘ కాలాలలో ఉన్న వధువు ఎత్తబడతా ఉన్నది. అది ఎప్పుడు? 3వ అధ్యాయం ఆఖరు, 4వ అధ్యాయం మొదటిది. ప్రైజ్ ది లార్డ్. 3 అధ్యాయాల్లో 7 సంఘ కాలాల్లో ఉన్న వధువు మరి 4వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చేదలకే ఎత్తబడుతుంది. మరి 4వ అధ్యాయం 1వ వచనంలో ఎత్తబడిన ఈమె ఎన్నవ అధ్యాయంలో తిరిగి మరలా భూమి మీదకి వస్తుందంటే 19వ అధ్యాయంలో వస్తుంది. హల్లెలూయా. మరి 19వ అధ్యాయంలో వచ్చే లోపు మధ్యలో ఉన్న సంగతులన్నీ ఏంటి పాస్టర్ గారు? హల్లెలూయా. అక్కడే ముద్రలున్నాయి, అక్కడే బూరలున్నాయి, అక్కడే పాత్రలున్నాయి, అక్కడే సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి ఉన్నాయి, ఘట సర్పము గురించి ఉన్నది, క్రూర మృగాల గురించి ఉన్నది, 3 దూతల వర్తమానం ఉన్నది, 3 అయ్యోలున్నాయి. ప్రైజ్ ది లార్డ్. మహావేశ్య గురించి ఉన్నది. మరి ఈ సంగతులన్నీ మధ్యలోనే ఉన్నాయి. హల్లెలూయా. మధ్యలో జరిగే సంగతులన్నీ మరి చూచినట్టయితే దానియేలు 70 వారాలలో ఆఖరి అర్ధవారములో జరిగే సంఘటనలు మధ్యలో పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు 70 వారాల, దానియేలు 70 వారాలులో ఉన్న సంగతులు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం కాడ నుండి 18, 19వ అధ్యాయం దాకా మధ్యలో ఉన్న సంగతులన్నీ ఆ 70వ వారంలో ఉన్న సంగతులు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా. హల్లెలూయా. అంటే 7 సంఘకాలాలు జరిగిన తర్వాత మరి ఇప్పుడు 7 సంఘకాలాలు ముగింపులో ఉన్నాం. అన్ని జనుల కాలం యొక్క ముగింపులో ఉన్నాం. అన్ని జనుల మీదకి దేవుడి యొక్క తీర్పు రాబోతా దినాల్లో ఉన్నాం. మరి దీని గురించి కొన్ని నీడలు చూద్దాం.
ఇక్కడ మనము ప్రకటన గ్రంథం 4:1 భాగంలో ప్రవక్త ఏం చెప్పాడో దాని వైపుకి నేను తిరుగుతున్నాను. మరి ఇక్కడ 84వ పేర. హల్లెలూయా. ఓ మై, ఎటువంటి పాఠమది! స్పష్టమైన ధ్వనులనేవే లేవు, అస్పష్టమైన ధ్వనులనేవి లేవు. హల్లెలూయా. ఆయన యొక్క సింహాసనము మరియు ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఆయన ఎంత మాత్రము ఇక ఈ సంఘకాలాల మధ్య లేడు, దీపస్తంభాల మధ్య లేడు. ఎత్తబాటుకు ముందు దీపస్తంభాల మధ్య ఉన్నాడు, ఎత్తబాటిన తర్వాత ఆయన ఎంత మాత్రం కూడా దీపస్తంభాల మధ్య, అంటే అన్ని జనులతో ఆయన వ్యవహరించటం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అది మరొక కార్యము. మహాశ్రమలకు ముందుగానే వధువు పైకి కొనిపోబడునని అదొక రుజువుగా ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, నోవాహు దినాలు కనుక మనము గమనించినట్లయితే జలప్రళయము రాకముందే హానోకు ఎత్తబడ్డాడు. ఒక్క చుక్క నీటి బట్టు భూమి మీద పడకముందే ఒక వ్యక్తి దేవుడితో నడుచుకుంటా పరలోకానికి కొనిపోబడ్డాడు. దాని గురించి మనం చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము మన గురించి రాయబడిన లేఖనాలు మనం చూడాలి. పాస్టర్ గారు, ఈ చివరి కాలము గురించి రాయబడిన లేఖనాలు ఉన్నాయా పాస్టర్ గారు? ఉన్నాయి. ఆది కాండము నుండి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు 65 బతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇక్కడ మీరు చూడండి, హానోకు మృతి పొందెను అని ఉందా? ఉందా? ఆదాము మృతి పొందాడు, షేతు మృతి పొందాడు. హల్లెలూయా. ఆదాము ఇక్కడ 5వ అధ్యాయం 5వ వచనంలో ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. అవునా అండి? మృతి పొందినట్టు రాశాడు. అదేవిధంగా 8వ వచనం దగ్గరికి వచ్చినట్టయితే షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. షేతు కూడా మృతి పొందినట్టు రాశాడు. తర్వాత ఎనోషు 11వ వచనం. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. ఈ ఎనోషు కూడా మృతి పొందినట్లు చూస్తున్నాం. ఎనోషు తర్వాత కేయినాను 14వ వచనం. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ఈ కేయినాను తర్వాత మహలీయేలు 17వ వచనం. 5వ అధ్యాయం అండి ఇవన్నీ. ఆదికాండం 5వ అధ్యాయము 17వ వచనం. మహలీయేలు దినములన్నీ 895 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందాను. ఇప్పుడు మహలీయేలు తర్వాత మహలీయేలు కుమారుడు ఎవరయ్యా అంటే ఏరోదు. ఇప్పుడు ఏరోదు గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ 20. ఏరోదు దినములన్నీ 962 ఏండ్లు,
అప్పుడు అతడు మృతి పొందెను. ఇప్పుడు ఆదాము నుండి ఏ రోజు వరకు ఎంతమంది వచ్చారు? 6 వచ్చారు. ఆదాము మృతి పొందాడు, ఆదాం కుమారుడైన షేతు మృతి పొందాడు, షేతు కుమారుడైన ఎనోషు మృతి పొందాడు, ఎనోషు కుమారుడైన కైనాను మృతి పొందాడు, 4వ వ్యక్తి. ఈ కైనాను 4వ వ్యక్తి తర్వాత ఈ మహలియేలు 5వ వ్యక్తి, ఏరోదు 6వ వ్యక్తి. ఎంతమంది మొత్తం? 6 వరుసగా ఆదాము నుండి ఏరోదు వరకు 6 మృతి పొందుకుంటానే వచ్చారు. 7వ వాడు రంగం మీదకి వచ్చాడు. ఈ ఏరోదు కుమారుడే హానోకు. ఈ 7వ వాడు రంగం మీదకి వచ్చినప్పుడు 7వ వాడితో ఆదాము సహవాసం చేశాడు. హల్లెలూయా. సహవాసం చేసి ఆ యొక్క మర్మములన్నీ కూడా 7వ వాడికి చెప్పాడు. హల్లెలూయా. ఆదాము తన రహస్యాలన్నీ 7వ వాడితో పంచుకున్నాడు. ఎందుకు? ఆదాము 930 ఏండ్లు బ్రతికి మృతి పొందాడు. హల్లెలూయా. ఇప్పుడు 7వ వాడు రంగం మీదకి వచ్చాడు, హానోకు. హానోకు ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో ఆదాము హానోకుతో సహవాసం చేస్తా ఉన్నాడు. ఈ టైంలోనే దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. ఏ టైంలో దేవుడు భూమి మీదకి దిగొచ్చాడమ్మా? 7వ వాడైన హానోకు టైంలో దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. ఎప్పుడైతే దేవుడు భూమి మీదకి దిగొచ్చాడో మరి దేవుడు ఒక ఫెలోషిప్ కలిగి ఉన్నాడు, ఒక సహవాసము కలిగి ఉన్నాడు. ఎవరితో సహవాసం అంటే హానోకుతో. పాస్టర్ గారు, ఈ విషయాలన్నీ మాకెందుకు చెప్తున్నావు పాస్టర్ గారు అంటే, మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము గనక చూచినట్లయితే అక్కడ 1:10. హల్లెలూయా. 1:10 ఏమున్నది? ప్రభువు దినమందు ఆత్మ వసుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవొదికీయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనకి ఎన్ని సంఘ కాలాలు కనబడుతున్నాయి? 7 సంఘ కాలాలు కనబడుతున్నాయి. ఇక 8వ సంఘకాలం లేదు. చివరి సంఘకాలం ఎన్నోది? 7వది. ఆదాము మొదలుకొని 7వ వాడు పేరేంటి? హానోకు. 7వ వాడు ఈ పేరేంటి? హానోకు. ప్రైజ్ ది లార్డ్. మీరొక్కసారి ఇంకొక లేఖనము వైపు కూడా మీకు చూపించటానికి నేను ఇష్టపడుతున్నాను. యూదా రాసిన పత్రిక మరి అది ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందు ఒక్క పేజీ తిప్పితే చాలు. హల్లెలూయా. మీరు తీశారా? ప్రకటన గ్రంథము ముందు ఉంటుంది, ఒక్క అధ్యాయమే ఉంటుంది. మరి 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి. ప్రైజ్ ది లార్డ్. హానోకు ప్రవచించాడు. హానోకు దేవునితో నడిచాడు.
హానోకు 7వ వాడయ్యున్నాడు. మనము చూస్తున్నాము 7వ సంఘ కాలానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. 7వ వాడు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు భూమి మీదకి దిగొచ్చాడు. 7వ సంఘకాలపు వర్తమానికుడు భూమి మీద ఉండంగలనే పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి దేవుడు భూమి మీదకి దిగి రావాలి. ప్రైజ్ లార్డ్. సంగమా, పట్టుకుంటున్నావా? నీడలు నువ్వు చూస్తే నిజ రూపము కూడా అర్థమవుతుంది. ఇక్కడ 7 సంఘకాలాలు ఉన్నాయా? 7 సంఘకాలాలకి 7 దూతలని పంపించాడా? హల్లెలూయా. 7 దూతలున్నారు. ఆ 7 దూతలే 7 నక్షత్రాలు. యేసయ్య కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు. ఈ 7 నక్షత్రాలే 7 దూతలు. ఒక్కొక్క సంఘకాలానికి ఒక్కొక్క నక్షత్రాన్ని పంపించుకుంటా వచ్చాడు. యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కూడా 7 సంఘకాలాలు ఉన్నాయి. ఈ మధ్యలో 7 సంఘకాలాలకి 7 దూతలని పంపించాడు. 7 వ్యక్తులు పంపించబడ్డారు. 6 మరణించుకుంటానే వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. 6 మరణించారు. మొదటి దూత, 2వ దూత, 3వ దూత, 4వ దూత, 5వ దూత, 6వ దూత. 7వ దూత భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు కూడా భూమి మీదకి దిగొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హానోకు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు ఎలా భూమి మీదకి వచ్చాడో, హల్లెలూయా. ఇప్పుడు 7వ వాడిని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళడానికి ఆ మేఘంలోకి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. మరి 7 దూతలు మేఘము ధరించుకొని వచ్చారా? ప్రకటన 10లో మేఘం ధరించుకొని వచ్చారా? ఏంటి పాస్టర్ గారు, ప్రకటన 10లో మేఘం ధరించుకొని 7 దూతలు వచ్చారా? వెళ్ళేటప్పుడు ఆయన మేఘం ధరించుకొని వెళ్ళాడు. ఏ విధముగా నేను మేఘం ధరించుకొని వెళ్ళానో, ఎట్టి రీతిగా వెళ్ళానో అదే రీతిగా నేను తిరిగి మరలా వస్తానని వాగ్దానం చేశాడు. ఎక్కడున్నది పాస్టర్ గారు? అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనం మీరు ఇంటికెళ్ళి చదవండి. హల్లెలూయా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 9వ వచనం నుండి ఇంటికెళ్ళి మీరు చదవండి, అక్కడ ఉంటాయి. హల్లెలూయా. మరి ఏ రీతిగా నేను వెళ్ళానో అదే రీతిగా ఆయన తిరిగి మరలా రావాలి. వెళ్ళింది మేఘం ధరించుకొని. ఒక మేఘము యేసుక్రీస్తుని పరలోకానికి తీసుకొని వెళ్ళినది. పరలోకములో నుండి ఒక మేఘము తిరిగి మరలా భూమి మీదకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన 7 దూతలతో మేఘము ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. సంఘాలు దీన్ని చెప్పవు. యేసు వచ్చాడయ్యా అంటే లేదు 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 పాస్టర్ గారు, యేసు మేఘం ధరించుకొని ఇంకా రాలేదు, మేమందరం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నా, కనిపెడుతున్నా అని చెప్తా ఉన్నాయి. లేదయ్యా, యేసు వచ్చాడు. హల్లెలూయా. హానోకు దేవుడితో నడిచినట్టుగా 7వ సంఘ కాలంలో కొంతమంది వ్యక్తులు దేవుడి స్వరాన్ని విని, దేవుడి యొక్క స్వరాన్ని విని లోకము నుండి బయటికి వచ్చి, మతశాఖ సంస్థల నుండి బయటికి వచ్చి, బబులోన్ నుండి బయటికి వచ్చి, అబ్రహాం ఏ విధముగా బబులోన్ నుండి బయటికి వచ్చాడో అదే విధముగా మర్మమైన బబులోన్ నుండి బయటికి వచ్చి, ప్రకటన 17 నుండి బయటికి వచ్చి దేవుడితో నడుస్తున్నారు. ఎవరితో? హానోకు నడిచాడా? అది ఆది కాండంలో పాస్టర్ గారు హానోకు 7వ వాడు నడిచాడని ఉంది.
అది నీడ. నిజ రూపంలో ఒక గుంపు దేవుడితో నడుస్తుంది. ఇప్పుడు ఈ చివరి దినాలలో ఒక గుంపు దేవునితో నడుస్తుంది. ప్రైమ్ మినిస్టర్తో కాదు, హల్లెలూయా, లేకపోతే ఎమ్మెల్యేతో కాదు, ఎంపీతో కాదు, హల్లెలూయా, ఈ లోకంలో ఉన్న అధికారులతో కాదు, ఎవరితో? ఒక గుంపు కలిగిన ఒక జనులు ఎవరితో నడుస్తా ఉన్నారు? దేవునితో. దేవుడు రావాలిగా దేవుడితో నడవాలంటే. మరి దేవుడు వచ్చాడా? మేఘం ధరించుకొని వచ్చాడా? గ్రంథాన్ని తీసుకొని వచ్చాడా? ప్రకటన 10లో గ్రంథాన్ని తీసుకొని వచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, అమ్మ చూద్దామా, ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, హల్లెలూయా, సంఘము అంటే లేకపోతే వధువు పైకి కొనిపోబడునని ఒక రుజువుగా ఉన్నది. ఎందుకు? మహాశ్రమలకు ముందుగా ఆమె వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు జల ప్రళయానికి ముందుగా హానోకు వెళ్ళిపోయాడు, మరణించకుండా, మరణాన్ని రుచి చూడకుండా. పట్టుకుంటున్నారా? ఈ చివరి దినాల్లో కూడా ఒక గుంపు ఉన్నది, మరణించకుండా ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, ఇదిగో ఆయన మహిమలోని సింహాసనమందు ఉన్నాడు, సంఘము వెళ్ళిపోయినది, అటు తర్వాత శ్రమలు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు వధువు ఎత్తబడినదనుకో, ఏమొస్తాయి? నోవాహు వెళ్ళినాక, హానోకు వెళ్ళినాక ఏమొచ్చాయి? హానోకు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో నోవాహుకి ఎమ్మటే అర్థమైపోయింది, హానోకు వెళ్ళిపోయాడు, శ్రమలు స్టార్ట్ అవబోతున్నాయి అని. నోవాహు ఏం చేశాడంటే ఓడలోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. హానోకేమో మరణం చూడకుండా దేవుడితో నడుచుకుంటా కొనిపోబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడైతే హానోకు కొనిపోబడ్డాడన్న సంగతి నోవాహుకు తెలిసిందో, ఇక హానోకు భూమి మీద కనబడతలేదో, ఇక అర్థమైపోయింది నోవాహుకి, ఇక దేవుడు తీర్పులు భూమి మీదకి వచ్చే టైం ఆసన్నమై ఉన్నది అని ఓడలోకి వెళ్ళిపోయాడు నోవాహు. హల్లెలూయా. ఇటు చూడండి, అటు తర్వాత శ్రమలు వస్తాయి. సంఘము వెళ్ళిపోయినది, అటు తర్వాత శ్రమలు వస్తాయి. నోవాహు దినాలలో అని నేను తరచూ చెప్పినట్టు యేసు చెప్పాడా? నోవాహు దినాలలో జరిగినట్టుగా మనుష్య కుమారుడు రాకడ దినాలలో జరుగును. ఇది రెండో రాకడ. రెండో రాకడకు ముందు ఒక వ్యక్తి దేవుడితో నడిచాడు. ఈరోజు దేవుడితో నడిచే ఒక సంఘం ఉండాలి. దేవుడు వాక్యముతో సహవాసం చేసే ఒక సంఘం ఉండాలి. దేవుడితో నడుచుకుంటా మార్పు చెందే ఒక సంఘం ఉండాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, నోవాహు దినాలలో అని నేను తరచూ చెప్పినట్లు, నోవాహు భూమి మీద ఒక్క వర్షపు చినుకు పడకముందే ఓడలోకి వెళ్ళాడు. నోవాహు భూమి మీద ఒక్క వర్షపు చినుకు పడకముందే ఎక్కడికి వెళ్ళాడు? ఓడలోకి వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళాడా? ఒక్క చుక్క రాకముందే హానోకు ఎత్తబడ్డాడు. హానోకు ఎత్తబడ్డాడు. వధువుకు సాదృశ్యం. నోవాహు తీర్పు రాకముందే ఓడలోకి వెళ్ళాడు. ఓడ క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. లోతు అగ్ని కురవక ముందే, అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు లోతు దినాల్లో ఉండినట్టుగా మనిషి కుమార్ రాకడ దినాలు అలాగే ఉండనన్నాడు. లోతు మరి మనం చూస్తున్నాం, సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని కురవక ముందే సొదొమ నుండి బయటకు వచ్చేశాడు. అంటే తీర్పులు రాకముందే, ఆ పట్టణం మీదకు ఉగ్రతలు రాకముందే బయటకు వచ్చేశాడు. ఇవన్నీ నిదర్శనాలు. లోతు బయటికి రావటం, నోవాహు ఓడలోకి వెళ్ళటం, హానోకు వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా వధువుకి నీడలు. హల్లెలూయా. చూడండి ఇక్కడ చెప్తున్నాడు,
సంఘము అంటున్నాడు వధువండి. వధువు కూడా అణు విస్ఫోటనము జరగక ముందే మహిమలోకి వెళుతుంది. అణు విస్ఫోటనము జరగక ముందే అంటే 3వ ప్రపంచ యుద్ధం. వాళ్ళు ఏం చేస్తారు? అణు విస్ఫోటనాలు వేసుకుంటారు. ఏం చేస్తారండి? దేశాల మీదకి దేశాలు యుద్ధము, 3వ ప్రపంచ యుద్ధంలో అణు ఆయుధాలను ఉపయోగిస్తారు. అనేక వేల మంది అణు ఆయుధాలకి మేతగా మారబోతున్నారు. అణు ఆయుధాలకి మేతగా మారబోతున్నారు. అంటే మేతగా మారటం అంటే ఏంటో అర్థం కాలేదు పాస్టర్ గారు అంటారా? ఆ అణు ఆయుధాల్లో చంపబడబోతున్నారు. అణు ఆయుధాలు వారిని చంపేస్తుంది అన్నమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మ చూస్తున్నారా అండి? ఇక్కడ మీరు చూస్తున్నావా? ఈ మాట మీరు చూడండి. అది నిజం. అణు విస్ఫోటనము పడకక ముందరే హల్లెలూయా ఈమె మహిమలోకి వెళ్ళిపోతుంది. మీరు అనవచ్చు, ఆ మొదటి వారి సంగతి ఏంటి? అది అన్యుల మీదనే గాని క్రైస్తవుల మీద కాదు అని మీరు అనొచ్చు. ఇప్పుడు గమనించండి, ఆయన భూమి మీద తన క్రియలను ముగించి ఉన్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు సంఘకాలాలలో పనిచేయటం లేదు. ఇక్కడికి ఎక్కిరమ్మనే స్వరం వినపడింది కదా యోహానికి, అది ఎత్తబాటు. హల్లెలూయా. ఆయన సంఘమును కొనిపోయాడు, అంటే వధువుని తీసుకొని వెళ్ళాడు. మరి ఇప్పుడు ఆయన తీర్పుని పంపుచున్నాడు. ఆయనను త్రోసివేసిన లోకమునకు ఆయన తన తీర్పును పంపుచున్నాడు. ఆయన మరియు ఆయన సంఘము మహిమలో ప్రవేశించి ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఎప్పుడైతే ఈమె మహిమలోకి ఎత్తబాటులోకి వెళ్ళిపోయినదో ఇక భూమి మీద తీర్పులను కుమ్మరించబోతున్నాడు. ఈమె ఉన్నంతసేపు తీర్పు భూమి మీదకి రాదు. హల్లెలూయా. నోవాహు ఓడలోకి వెళ్ళక ముందు దాకా ఒక చినుకు కూడా పడలేదు. హానోకు ఎత్తబడక ముందు ఒక చినుకు కూడా భూమి మీద పడలేదు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని విడవక ముందు లోతు అగ్ని రాలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ విడిచి వెళ్ళిపోయిన తర్వాతనే జరిగిన కార్యాలు. ఆ నిదర్శనాలు మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఆయన తీర్పును పంపుచున్నాడు. ఆయన్ను త్రోసివేసిన లోకమునకు ఆయన తన తీర్పును పంపుచున్నాడు. ఇప్పుడు ఆయన స్వరాన్ని వినకుండా ఎవరైతే సంఘ ఆచారాలు పట్టుకొని వేలాడుతా ఉన్నారో వారి మీదకి తీర్పును పంపుచున్నాడు. ఆయనను త్రోసేసిన లోకమునకు ఆయన తన తీర్పును పంపుచున్నాడు. ఆయన మరియు ఆయన సంఘము మహిమలోకి ప్రవేశించి ఉన్నది. యోహాను అక్కడ పద్మాసు దీవులో సంఘమునకు ప్రత్యక్షతను ఇచ్చిన వాడిగా ఉన్నాడు. మహిమలోకి కొనిపోబడిన సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అని ఆయన ఆ స్వరాన్ని విన్నాడు. మీరు అనవచ్చు, అతను సంఘమునకు సాదృశ్యముగా ఉన్నాడా అని. అవును, ఈ వాక్యము వినుచున్న ప్రతి వారికి యోహాను అతనికి సాదృశ్యమై ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? యోహాను యేసుక్రీస్తు రక్తమునకు ప్రతినిధిగా ఉన్నాడు. వాక్యానికి సాక్షిగా ఉన్నాడు. అతను క్రీస్తుతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నాడు. మరి ఈరోజు చివరి దినాలలో కూడా ఒక చిన్న సంఘం ఉంటుంది. ఎన్నుకోబడిన సంఘము, బయటికి పిలువబడిన సంఘము, ముందు నిర్ణయములో ఉన్నామే, ఆమె దేవునితో వ్యక్తిగత సహవాసములో ఉంటది. వ్యక్తిగత సహవాసం కలిగి ఉంటది. పరిశుద్ధాత్మ బాప్తిజము పొందుకొని దేవునికి ఒక సాక్షిగా అతడు ఉన్నాడు. సంఘము కూడా అదే విధానంలో ఎత్తబడే వధువు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని ఒక సాక్షిగా, దేవుడికి ఒక సాక్షిగా ఆమె ఉంటది. అతను సంఘమంతటికి సాదృశ్యముగా ఉన్నాడు. అది ప్రతి పురుషుడు లేక ప్రతి స్త్రీ లేక బాలుడు లేక బాలిక ఎవరైతే ఒకే విధముగా క్రీస్తును అంగీకరించి ఆయన యందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా యోహాను సాదృశ్యముగా ఉన్నాడు. ఏదో ఒక దినమున ఆయన మనకు
పైకి ఎక్కిరమ్ము అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మహాశ్రమలు వచ్చుటకు ముందే మనము కొనిపోబడతాం. ఇప్పుడు ముగ్గురుని చూపించాను. హానోకును చూసాం, నోవాహును చూసాం, లోతును కూడా చూసాం. ప్రజల్లా ఆయన చెప్పాడు, నోవాహు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుడు రాకడ దినాలు, లోతు దినాలు ఎలాగున్నాయో మనిషి కుమారుడు రాకడ దినాలు. మీరు చూడండి, లోతు బయటికి రాకముందే ఒక ఆయన ఎల్లప్పుడూ సొదొమలోనే లేడు అతడు. మరి ఎల్లప్పుడూ ఆయన బయటే ఉండిపోయాడు. ఎవరో తెలుసా? అబ్రహాం. ప్రైజ్లా. ఇక్కడ మీరు ఇవన్నీ సాదృశ్యాలు పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఏదో ఒక దినమున ఆయన మనకు పైకి ఎక్కిరమ్మని ఆజ్ఞాపిస్తాడు. మహాశ్రమలకు వచ్చుటకు ముందే కొనిపోబడతాం. జ్ఞాపకం ఉంచుకోండి, శ్రమల కాలము ఇంకను నిర్ణయించబడలేదు. ఇంకా ప్రారంభమైందా? ఇంకా ప్రారంభం కాలేదు. శ్రమల కాలము ఇంకా స్టార్ట్ అవ్వలేదు. శ్రమల కాలము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈమె వెళ్ళిపోయినాక. నీడల్లో అదేగా మనం చూసింది. హానోకి వెళ్ళినాక శ్రమలు వచ్చాయి, జలప్రళయం వచ్చినది, వర్షము కురవటం ప్రారంభమైనది. నోవాహు ఓడలోకి వెళ్ళినాక వర్షము కురిసినది. లోతు సొదొమ నుండి బయటకు వచ్చినాక అగ్ని గంధకాలు కురిశాయి. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఈ అన్ని నీడలై ఉన్నాయి. ఇప్పుడు మనము కూడా ఈ అణు విస్ఫోటనం పడగక ముందే మనం వెళ్ళిపోతాం. అంటే ఆయన పిలుస్తున్నాడు, ఇక్కడికి ఎక్కి రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఆ స్వరము విని మనం వెళ్తామన్నమాట. ఈ సమయం తీర్పును తీసుకొని వచ్చు సమయముగా ఉన్నది. సంఘకాలాలు జరిగిన తర్వాత ఏమి జరగనై ఉన్నవో ఆయన యోహానికి ఇప్పుడు అవి చూపించబడినవి. చూశారా? అవి ఆ విధముగా ఉన్నవి. ఇప్పుడు 3వ వచనములో మరొక్కసారి గమనించండి. 2లో అండి, యోహాను పరలోకంలో ఒక సింహాసనం వేయబడింది. అవునండి, ప్రకటన 4:2. 3 సింహాసనాలు లేవు, 3 వ్యక్తులు లేరు. ఎవరైనా 3 వ్యక్తులు ఉన్నారని చెబుతున్నారంటే అది అబద్ధమైన బోధ. బైబిల్ ఎక్కడ కూడా అలా చెప్పటం లేదు. హల్లెలూయా. 3 సింహాసనాలు, ఆ 3 వ్యక్తులకి 3 సింహాసనాలు లేవు. ఆయన త్రియేక దేవుడు కానే కాదు, ఆయన అద్వితీయ దేవుడు. అయ్యా, సింహాసనము ఒకటే, పెద్ద సింహాసనము, దానిలోనే తండ్రి కూర్చున్నాడు, దానిలోనే కుమారుడు కూర్చున్నాడు, దానిలోనే పరిశుద్ధాత్మ, 3 కూర్చున్నారయ్యా. నేను చూసొచ్చాను, పరలోకానికి వెళ్ళి దర్శనం కలిగిందయ్యా. నమ్మవాకండి. పరలోకానికి వెళ్ళి చూచిన ఆయన బైబిల్ రాశాడు. యోహాను పరలోకంలో ఉన్న విషయాలు చూసి రాశాడు. ప్రైజ్ ది లార్డ్. యోహాను చూసి రాశాడు. మరి యోహాను ఆత్మవశుడయ్యాడా? ఆయన కాగే నూనెలో వేశారు, అయినా కాల్చబడలేదు ఆయన. హల్లెలూయా. కాగే నూనెలో 24 గంటలు వేసినా కానీ ఆయన కాలిపోలేదు. ఈయన్ని తీసుకెళ్లి పద్మాస్ దీవిలో పడేయండి, ఏ క్రూరముగాలో తిని చనిపోతాడని రోమా ప్రభుత్వం ఆయన పద్మాస్ దీవిలో పడేసింది యోహాన్ని. అప్పుడు పద్మాస్ దీవిలో ఆత్మవశుడవుతాడు. ఇక పరలోకానికి సంబంధించిన దర్శనాలన్నీ చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మరి పరలోకానికి ఆత్మవశుడై పరలోకం తెరవబడటము అన్ని చూస్తున్నాడు. అక్కడ ఒక సింహాసనము వెయ్యబడటము. మామ నువ్వు చదువు, 2 చదువు, 4:2. వెంటనే చూసారా? ఎవరైనా యోహాను. యోహాన్ని అబద్ధికుడిని చేయకూడదు. యోహాను ఆయన చూసి రాశాడు. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన గ్రంథాన్ని మనం నమ్మాలి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం విశ్వసించాలి. ఆయన అంటున్నాడు, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు 3 సింహాసనాలు వేయబడి ఉండెను అని రాశాడా? తండ్రికొకటి, కుమారుడికొకటి, పరిశుద్ధాత్మకొకటి, 3 సింహాసనాలు అని ఉన్నాయా? లేవు. ఒక్క సింహాసనం. ఎందుకు పాస్టర్ గారు? మిగతా 2 ఎక్కడికి వెళ్ళారు పాస్టర్ గారు?
మిగతా ఇద్దరి సంగతి ఏంటి? హల్లెలూయా. తండ్రికి పరలోకమందు ఒక సింహాసనము వేయబడెను. పాషగారు సింహాసనం పెద్దదేమో చూడు, నెక్స్ట్ వచనం ఏమంటున్నాడు? ఆ సింహాసనము నందు క్లియర్ గా చెప్పబడుతుంది ఒక్కడే ఆసీనుడయ్యాడని. క్లియర్ గా చెప్తుంది బైబిల్, దేవుడు ఒక్కడేనని. దయ్యాలు కూడా దేవుడు ఒక్కడేనని నమ్మి వణుకుతున్నాయి అని యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు. మరి దేవుడు ఒక్కడేనని దయ్యాలు కూడా నమ్మి వణుకుతుంటే, మరి దేవుడు ముగ్గురంటే, దేవుడు త్రియాకంటే మనము మన పరిశుద్ధ గ్రంథము నుండి దూరముగా వెళ్ళిపోతున్నామని. ప్రజలాడ్, అందుకే నా ప్రజలారా వాక్యం దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి అని ఆయన పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా దగ్గరికి రండి అని పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను, ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత, అమ్మ చదువమ్మా, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసు సింహాసనమును. ఇదంతా పరలోకములో యోహాను చూస్తున్న విషయం. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు దేవుడు ముగ్గురు లేరు అనేది మీకు క్లారిటీ రావాలి. దేవుడు ఒక్కడు అని దృఢముగా మీరు నమ్మాలి. హల్లెలూయా. ఇక్కడ మీరు కనుక ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటే ఇంకొక బుద్ధికి వెళదాం. పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉండెను, ఒకడు దాని యందు ఆసీనుడైను. ఇప్పుడు అదే ఆత్మ భూమి మీద కూడా ఉన్నది. ఆ పరలోకంలో ఉన్న ఆయనే, అదే ఆత్మ భూమి మీద కూడా ఉన్నది. భూమిని వదిలి మహిమలోకి వెళ్ళిపోయినది. వెళ్ళి కరుణలో ఆసీనుడయ్యాడు. అదే యేసు ఈ రాత్రి మనతో ఉన్నాడు. మహిమలోకి వెళ్ళి మరియు సింహాసనమునందు ఆసీనుడయ్యాడు. ఆయన సింహాసనమునందు ఆసీనుడు అవ్వక ముందు ఆ యేసు ఇప్పుడు ఎక్కడున్నాడు? మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనల్ని వాక్యాన్ని అంగీకరించేలాగా చేస్తున్నాడు. మనల్ని వాక్యము యొద్దకు నడిపించాడు. వాక్యము సత్యమని నిరూపిస్తున్నాడు. వాక్యపు క్రియలు జరిగించేలాగా చేస్తున్నాడు. చూద్దాము. మరియు సింహాసనమునందు ఆసీనుడైన వాని దృష్టికి సూర్యకాంత పద్మరాగములు. పట్టుకుంటున్నారా? ఇక్కడ ఏం చెప్తా ఉన్నది లేఖనం? సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసును సింహాసనము ఆవరించి ఉండెను. నేను ముగించబోచున్నాను, ఎందుకనగా మిగిలిన సహోదరులు ప్రసంగించాలి కాబట్టి నేను ముగించబోతున్నాను అంటున్నాడు. బహుశా రేపు ఉదయము ఇక్కడ నుండి దీన్ని తీసుకుందాము. కాబట్టి ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగం, సూర్యకాంతపు రాయి, పద్మరాగపు రాయి. సూర్యకాంతపు రాయి రూబేను, పద్మరాగపు రాయి బెన్యామీను. ఆయనే మొదటివాడు, ఆయన చివరివాడు. మొదటివాడు నేనే, కడపటివాడను, చివరివాడను నేనే. అల్ఫయు నేనే, ఓమేగాయు నేనే. మృతుడునైతిని గాని యుగ యుగాలు సజీవుడునై ఉన్న దేవుడును నేనే. ఏసే అంటున్నాడు. హల్లెలూయా. దాదాపు ప్రతి చోట ప్రజలు ఉన్నారు. ఎవరి హృదయాలైతే మండుచున్నాయో దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? పెంతెకొస్తు దినాన దిగొచ్చిన ఆ పరిశుద్ధాత్మ అగ్ని అది వారిని కడిగి శుభ్రపరుచింది. ఇక్కడ కూడా ప్రజలని వాక్యము శుభ్రపరుస్తుందా? పరిశుద్ధాత్మ శుభ్రపరుస్తుందా?
ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, ఎవరైతే వాక్యం మీద ఆధారపడుతున్నారో, వాక్యాన్ని నమ్ముతున్నారో, వారి హృదయాలను కూడా, వారి పాపపు జీవితాన్ని కూడా కడుగుతుంది. మరి సమరయ స్త్రీ యొక్క మలిన వస్త్రాన్ని తాకిన దేవుడు, సమరయ స్త్రీ యొక్క పాపములోకి వంగిపోయిన దేవుడు, ఈ రాత్రికాల సమయంలో నీ పాపములోకి కూడా ఆయన వంగిపోయి, నీ మలిన వస్త్రాన్ని కూడా ఆయన తాకి నిన్ను పరిశుభ్రపరుస్తా ఉన్నాడు. సమరయ స్త్రీని పరిశుద్ధపరిచిన అదే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నిన్ను కూడా పరిశుద్ధపరచటానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఎంతమంది అది అంగీకరిస్తా ఉన్నాడు? ఎంతమంది ఆయనని సొంత రక్షకుడిగా మీ జీవితాల్లో తీసుకోవటానికి ఇష్టపడుతున్నారు? ఓ మై, ఇప్పుడు అది నా హృదయంలో మండుచూ ఉన్నది. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. అది మీ హృదయాలను మండింపజేస్తా ఉన్నదా? మీ పాపపు జీవితాన్ని కాలుస్తా ఉన్నదా? వాళ్ళు అంటున్నారు, ఎప్పుడైతే లేఖనాల గురించి యేసు వారితో ప్రస్తావించాడో, ఆ అమ్మాయి మార్గంలో క్లయోపా అతని సహోదరులు వారి హృదయాలు మండినాయి, దహించి వేయబడ్డాయి, కాల్చబడ్డాయి. ఈ రాత్రికాల సమయంలో కూడా ఎవరైనా అలాంటి సాక్ష్యం చెప్పటానికి ఉన్నారా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు అమ్మాయి మార్గంలో క్లయోపాతో నడిచిన అదే దేవుడు ఈ రాత్రికాల సమయంలో కూడా నా హృదయాన్ని కూడా ఆయన మండింపజేశాడని, నా హృదయాన్ని కూడా అగ్ని బాప్తిజం ఇచ్చాడని ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉన్నారా? ఎవరి జీవితాల్లోనైనా ఆయన అగ్ని ద్వారా కదిలిస్తా ఉన్నాడా? ఆయన ఏర్పాటులో ఉన్న వారిని ఆయన అగ్ని బాప్తిజం ఇస్తా ఉన్నాడు. మరి నువ్వు తీసుకోవటానికి, నువ్వు అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నావా? నేను కూడా వారిలో ఒకడనై ఉన్నానని చెప్పుటకు చాలా సంతోషిస్తున్నాను. ఎంతమంది అలాగా సంతోషించటానికి ఇష్టపడుచున్నారు? యోహాను ప్రభువైన యేసు చేత పిలువబడి ఆజ్ఞాపించబడి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తున్నామండి, యోహాను ప్రభు చేత ఆయన పిలువబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఈ పేరాతో మనము ముగించుకుందామండి. హల్లెలూయా. 88వ పేరా. యోహాను ప్రభువైన యేసు చేత పిలువబడి ఆజ్ఞాపించబడ్డాడు. ఆ వెనక మనుష్య కుమారుని యొక్క రాకడ చూచేనని దేవుని చేత వాగ్దానము చేయబడ్డాడు. మనుష్య కుమారుని యొక్క రాకడ చూశాడా? వాగ్దానం చేయబడ్డాడా? యోహాను 21 చదవండి మీరు. నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకేమి. మనుష్య కుమారుడు రాకడ చూచెదనని దేవుని చేత వాగ్దానం చేయబడ్డాడు. యేసు వారితో ఈ విధముగా చెప్పినప్పుడు పేతురు, యాకోబు మరియు యోహానులు కూడా, మరియు వారందరూ అక్కడే ఉన్నారు. మరియు ఆయన ఎలా అన్నను, ఇక్కడ ఉన్న మీలో కొందరు మనుష్య కుమారుడు వచ్చు వరకు మరణము రుచి చూడరని. మరి 16 మత్తయి 16 అదేనా? మనుష్య కుమారుడు వచ్చు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అక్కడ ఉన్న వారందరూ అని చెప్పలేదు, అక్కడ ఉన్న వారిలో కొందరు, మీలో కొందరు. హల్లెలూయా. ఎవరా కొందరు? పేతురు, యాకోబు, యోహాను. మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావటం చూశారా? ప్రజల్లా. మరి ఇక్కడ చూస్తున్నాడు, అక్కడ ఉన్న వారందరూ అని చెప్పలేదు, కానీ కొందరు అని చెప్పాను. దాని తర్వాత కొన్ని దినాలైన తర్వాత, 6 దినాలైన తర్వాత, మరియు పునరుద్ధానము యొక్క క్రమమును, ఏ ప్రభువు యొక్క రాకడను ముందుగా ప్రదర్శించుటను వారు చూశారు. ఎవరు వారు? 3 వ్యక్తులు. దేన్ని చూశారు? ప్రభువు రాకడ ముందు ప్రదర్శన. ప్రభు రాకడను చూశారా వాళ్ళు? ముందు ప్రదర్శన చూశారా వాళ్ళు? మరి 17వ అధ్యాయంలో ప్రభు రాకడ గురించి చెప్పాడు. హల్లెలూయా. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మత్తయి సువార్త
17వ అధ్యాయము 1వ వచనము 2వ రాకడ సంబంధించిన వర్తమానం. ఇక్కడ ఇద్దరు వచ్చారు. యేసు అక్కడ రూపాంతర కొండ మీద రూపాంతరం చెందుతూ ఉన్నారు. అక్కడ మోషే ఒకడు, ఏలియా ఒకరు, ఇద్దరు వచ్చారు. రూపాంతర కొండ దగ్గరికి ఇద్దరు వచ్చారా? మోషే ఏలియాలు వచ్చారా? యేసుక్రీస్తు ముఖము మార్చబడినదా? రూపాంతరం చెందాడా? ఆయన ముఖము సూర్యుని వలె మహా తేజస్సుతో ప్రకాశిస్తా ఉన్నదా? ఆయన వస్త్రాలు వెలుగు వలె దగదగా మెరుస్తా ఉన్నాయా? మోషే ఏలియాలు కనపడ్డారా అక్కడ? మరి ఇదంతా 2వ రాకడకు సంబంధించిన వర్తమానం. మోషే దేనికి సాదృశ్యం? ఏలియా దేనికి సాదృశ్యం? మీరు చూడండి, వీళ్ళిద్దరూ పాత నిబంధన వాళ్లే. మోషే నిర్గమము యొక్క ప్రవక్త. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వం చేస్తున్నప్పుడు 400 సంవత్సరాలు తమది కాని పరదేశమందు బానిసలుగా ఉంటారని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి చెప్పాడు. నీ జనం, నీ ప్రజలు 400 ఏండ్లు తమది కాని స్వదేశమందు, పరదేశమందు, తమది కాని పరదేశమందు బానిసలుగా ఉంటారని, ఆ దేశ నివాసులకు దాసులుగా ఉంటారని. 400 సంవత్సరాల తర్వాత నేనే వారిని అక్కడి నుండి బయటికి తీసుకొని వస్తాను. హల్లెలూయా. ఇదంతా మీరు ఎక్కడ చూస్తారు? ఇదంతా మీరు ఆది కాండంలోనే చూస్తారు. వాళ్ళు పుట్టక ముందే, అబ్రహాములో నుండి ఆ జనరేషన్ రాకముందే, మేలైనా కీడైనా చెయ్యక ముందే, ముందే జరగబోయే విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు పంచుకుంటా ఉన్నాడు. ఎక్కడ పాష గారు? ఎక్కడ? ఆది కాండం 15వ అధ్యాయంలో. నువ్వు ఇంటికెళ్ళి చదువు. ఆది కాండం 15వ అధ్యాయంలో ఆ సంగతులు ఉంటాయి. హల్లెలూయా. 400 ఏండ్లు అక్కడ ఉంటారని, 400 ఏండ్ల తర్వాత వారు బయటకు వస్తారని హల్లెలూయా ముందే చెప్పబడినదా? అలాగే వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. మరి ఆయన కార్యాలు ఎలాగున్నాయో చూడండి, ఎంత అద్భుతమైన కార్యాలు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇద్దరు వ్యక్తులు. దీంతో ముగిద్దామండి, మీరు జాగ్రత్తగా చూస్తారనుకుంటున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ ఏలియా మృతులైన, ఇక్కడ ఏలియా కాదండి, ఇక్కడ మోషే. హల్లెలూయా. మోషే ఏలియాలు ఇద్దరు. నా ఉద్దేశము మోషే అని. మోషే మృతులైన పరిశుద్ధులకు ప్రతినిధిగా ఉన్నాడు. అంటే మోషే చనిపోయి లేపబడ్డాడు. ఆయన చనిపోయాడా? ఆయన చనిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయన శరీరాన్ని భూస్థాపనం చేశారు. ఆయన చనిపోయాడు మోషే. ఆ నెబో పర్వతం దగ్గర అదే ఆఖరిది. హల్లెలూయా. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. హల్లెలూయా. మరి ఆయన చనిపోయారు. దేవదూతలు భూస్థాపన కార్యక్రమం జరిగించారు. మరి ఆఖరిగా మరి లూసిఫర్ అపవాది అక్కడ పర్వతం మీద ఉండటం చూశాడు. ఆ తర్వాత ఆయన కనిపించటల్లా. మరి ఉంటే భూమి మీద ఉండాలి, లేకపోతే నా దగ్గరికి వచ్చేసేయాలి, పాతాళం దగ్గరికి వచ్చేయాలి. అక్కడ లేడు, ఇక్కడ లేడు. ఎందుకు ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు? ఈ మోషే ఎక్కడికి వెళ్ళాడు? వాదన పెట్టుకున్నాడు మికాయేలుతో. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఏంటి వాదన పెట్టుకున్నాడని ఉందా? చూడండి, యోధా రాసిన పత్రికలో దాన్ని రాస్తున్నాడు. మరి యోధా రాస్తూ చెప్తున్నాడు. మరి చాలా విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు. అమ్మ అందరూ తీశారా? మీరు 9 అమ్మా, 9వ వచనమంట చూడు, 1:9. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు
దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రైజ్ ది లార్డ్. అంటే మోషే శరీరము గురించి వాదన జరిగినది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని పాస్టర్ గారు మిగతా వాళ్ళు ఎంతో మంది చనిపోయారు, వాళ్ళ శరీరాల గురించి వాదన జరగలేదు, కానీ మోషే శరీరం గురించే ఎందుకని అపవాది మరి మిఖాయేలుతో వాదిస్తున్నాడు? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మరలా మోషే రావాలి. మీకు తెలుసా రూపాంతర కొండ దగ్గర మోషే కనపడ్డాడని? మరలా వధువు ఎత్తబడిన తర్వాత ఇజ్రాయేల ప్రజల దగ్గరికి, యూదుల దగ్గరికి 1,44,000 మందిని బయటికి పిలవటానికి ఆ లక్షల మంది జనాభాలో నుండి, ఆ మిలియన్ల మంది జనాభాలో నుండి 1,44,000 మందిని బయటికి పిలవటానికి దేవుడు 2 ప్రవక్తలని అక్కడికి పంపిస్తున్నాడు. వారిలో ఒక ఆయన మోషే, ఇంకొక ఆయన ఏలియా. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మోషే ఏలియాలు కనబడుతున్నారు. ఈ మోషే దేనికి పాస్టర్ గారు? నిద్రించి చనిపోయి, అంటే నిద్రించి లేపబడిన పరిశుద్ధులకు సాదృశ్యముగా మోషే ఉన్నాడు. ఏలియా చనిపోలా, అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు, సజీవముగా వెళ్ళిపోయాడు. అంటే సజీవముగా ఎత్తబడే సంఘానికి ఏలియా సాదృశ్యముగాను, నిద్రించి లేపబడి ఎత్తబడే సంఘానికి మోషే సాదృశ్యముగాను ఉన్నాడు. దీనినే యేసుక్రీస్తు పేతురుకి, యాకోబుకి, యోహానికి చూయిస్తున్నాడు. ఏలియా ఇక్కడ మీరు చూడండి, సజీవముగా ఎత్తబడేవారికి, రూపాంతరపరచబడిన గుంపుకు ఏలియా సాదృశ్యముగా ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోండి. మోషే మొదటివాడు, అటు తర్వాత ఏలియా. ఏలియా చివరి దినాలకు వర్తమానికుడుగా ఉన్నాడు. అతనితో పాటు అతని గుంపు పునరుద్ధానంలోనికి వస్తారు. చూస్తున్నారా? మంచిది. అతనితో పాటు అతని గుంపు కూడా పునరుద్ధానముతో, మంచిది. అది ఎత్తబాటులోనికి వస్తుందని నా ఉద్దేశం. మోషే పునరుద్ధానంలోనికి తీసుకొని రాబడ్డాడు, మరియు ఏలియా కూడా ఎత్తబాటు సమూహంలోనికి తీసుకొని రాబడ్డాడు, మరియు అక్కడ వారిద్దరూ ప్రతినిధులుగా ఉన్నారు. మోషే మరియు ఏలియా ఇద్దరు కూడా ప్రతినిధులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి ఇప్పటి వరకు నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారా? 2000 సంవత్సరాల పీరియడ్లో 7 దూతల వర్తమానాన్ని నమ్మి నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారా? ఆ స్వరాన్ని విని, ఆ దూతల స్వరాన్ని విని నిద్రించిన పరిశుద్ధులు ఉన్నారా? వారికి మోషే సాదృశ్యం. మోషే ఎలాగా లేపబడ్డాడో అలాగే ఆ నిద్రించిన పరిశుద్ధులు కూడా లేపబడతారని ప్రాతినిధ్యముగా చూయిస్తా ఉన్నాడు. ఏలియా ఎలాగ సజీవముగా అగ్ని రథాల మీద కొనిపోబడ్డాడో అదే విధముగా ఒక చిన్న గుంపు ఉంటుంది. హానోకు దేవుడితో నడిచి, అలాగే చివరి గుంపు దేవుడితో నడిచి ఎత్తబాటులోకి వెళుతుందని చూయిస్తా ఉన్నాడు. ఎంతమందికి రెండవ రాకడ గురించి అర్థమవుతా ఉన్నది? ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ విషయాలు? దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ వారం 89వ పేరా చూసుకుందామండి. నెక్స్ట్ వారంతో ఇది కంప్లీట్ చేసుకుందాము. మరి 2 పేజీలే ఉన్నాయి. దేవుడి చిత్తమైతే నెక్స్ట్ వారంతో కంప్లీట్ చేద్దాం.